అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చూపిస్తున్న కర్రీ అయితే ఎండు నెత్తళ్ళు, ఎగ్స్, ములక్కాడ వేసి చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్తోనే చేసుకోవచ్చు. ఇలా గ్రేవీ కర్రీ రైస్‌లోకి చాలా టేస్ట్‌గా ఉంటది. అది నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను రండి. ఎండు చేపలు మనం ఏ కర్రీలో వేసినా కొంచెం స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక ముప్పావు లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి అవి మరుగుతున్నప్పుడు నెత్తళ్ళు క్లీన్ చేసుకున్న నెత్తళ్ళను వేసుకోవాలి అందులో. వేసుకుంటే ఆ పసుపు వాటర్‌లో ఒక 2 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఈ విధంగా రెడీ అవుతాయన్నమాట. ఆ పైన అలా తేల్చి తీసేయాలి. కింద ఏమైనా ఏసుకుంటే ఆ వాటర్‌లో ఉండిపోతుంది. తీసి ఇలా బౌల్‌లో పెట్టుకోవాలి. 2 ఎగ్స్ ఉడకబెట్టి ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ములక్కాడ కూడా ఒకటి కట్ చేసి కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో ఉడికిచ్చి పక్కకు పెట్టేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని, ఒక వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క ఈ చాపర్‌లో వేసి సన్నగా ఇలా ఈ విధంగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆ ఆయిల్‌లో ముందు ఆనియన్, అల్లం వెల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. అలా మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసి, అవి కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ, ఉల్లిపాయ వేగిన తర్వాత ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా! ఆ నెత్తళ్ళు వేసుకోవాలి. హాట్ వాటర్‌లో వేసి ఒక 2 నిమిషాల నుంచి తీసేయాలి నెత్తళ్ళు కూడా. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అలా నీసు వాసన కూడా పోతుందనమాట నెత్తళ్ళకి అలా ఉడికించడం వల్ల. ఈ విధంగా అల్లం వెల్లిపాయ, ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెత్తళ్ళని ఇందులో వేసుకోవాలి. వేసి కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. మంచిగా ఫ్రై అయ్యింది. ఈ టైంలో నెత్తళ్ళు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా! ఆ ములక్కాడలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు వేసేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కదా! దానికి సరిపోయే విధంగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ముప్పావు స్పూన్ వేశాను ఉప్పు. ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు కొంచెం ఉప్పుంటాయి. అవి చూసి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటది. స్పూన్ నిండా కారం వేశాను. ఒకసారి మంచిగా అంతా కలిపేసి టమాటాలు 2 టమాటాలని మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఆనియన్ చాపర్‌లోనే కొంచెం మెత్తగా ఈ విధంగా చేసుకోవాలనమాట. ఇంకా ఈ టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్, అల్లం వెల్లిపాయ, టమాటా వేయటం వల్ల గ్రేవీ బా వస్తది. మనం చాకుతో కోయాలంటే ఇంత చిన్న ముక్కలు కోయలేము. గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఇలా ఆనియన్ చాపర్స్‌లో చిన్న చిన్న ముక్కలొస్తాయి. గ్రేవీ కూడా మంచిగా వస్తుందనమాట. ఈ టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ముప్పావు గ్లాస్ వాటర్ వేశాను. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఆల్రెడీ 5 మినిట్స్ వేడి నీటిలో ములక్కాడ కూడా ఉడికిచ్చాం కదా! ఎగ్స్ ఆల్రెడీ ఉడికినవే. ఒకసారి కర్రీ అంతా మంచిగా కలిపేసుకొని ఆల్రెడీ ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి వేసేసి ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి 10 మినిట్స్ సిమ్‌లో పెడితే కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా గ్రేవీ కర్రీస్ వండేటప్పుడు చూస్తేనే అర్థమైపోతుంది ఆ కర్రీ బావుందా లేదనేది. టేస్ట్ కూడా చాలా మంచిగొచ్చింది. కొన్ని కర్రీస్ కలిపి చేసుకుంటే చాలా బావుంటాయి. నెత్తళ్ళు, ఎండు రొయ్యలు ఇలా ములక్కాడ వేసి చేస్తే కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటది. 5 మినిట్స్ హైలో పెట్టిన తర్వాత, సిమ్‌లో పెట్టిన తర్వాత దగ్గరికొచ్చేస్తుంది కర్రీ. ఆయిల్ అంతా పైకొస్తుందనమాట. ఆ టైంలో కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అంతా మంచిగా ఉడికింది. ఇప్పుడు మసాలా పొడి వేసి సిమ్‌లో ఒక 10 మినిట్స్ పెడితే మంచిగా దగ్గరికొచ్చేస్తుంది కర్రీ అంతా. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటది కర్రీ. ఎండు నెత్తళ్ళు, గుడ్లు, ములక్కాడ కర్రీ. ఈ గ్రేవీ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.